తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నంద్యాలలో దారుణం చోటు చేసుకుంది. భర్త చేతిలో భార్య చనిపోయింది. భార్య శిరీషను కత్తితో పొడిచి భర్త శర్మ చంపినట్లుగా తెలుస్తోంది. ఆర్థిక వివాదాలే హత్యకు కారణమనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ప్రేమానురాగాలు విరజిల్లాల్సిన దంపతుల మధ్య కుట్రలు కక్షలు కనిపిస్తున్నాయి. 3 ముళ్లు వేసిన చేతితోనే భార్యల ప్రాణాలు భర్తలు తీస్తుంటే 7 అడుగులు నడిచిన భర్తలను కూడా భార్యలు బలి తీసుకుంటున్నారు. ఈ ఘోరాలకు కారణాలు అనేకం ఉన్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త కత్తితో పొడిచి చంపాడు. అసలు ఎందుకు చంపాడు, హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే వివరాలను మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్. నంద్యాలలో వివాహిత హత్య కలకలం అయితే రేపుతుంది. భర్త సాయినాథ్ శర్మ తన భార్య శిరీషను కత్తితో అతి దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు గల కారణం కుటుంబ కలహాల వల్ల, అలాగే అప్పులు, ఆర్థిక వివాదాలు శిరీష హత్యకు కారణమని తెలుస్తుంది. అయితే భార్యతో అర్ధరాత్రి భర్త ఘర్షణ పడడంతో సాయినాథ్ కత్తితో 3 చోట్ల పరిచి హత్య చేసినట్టు తెలుస్తుంది. అయితే హత్య చేసిన వెంటనే భర్త సాయినాథ్ శర్మ నంద్యాల పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడం అయితే జరిగింది. దీంతో పోలీసులు అవాకయ్యారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. సాయినాథ్ శర్మ శిరీషకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు ఇటీవలే ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా కుమార్తె పెళ్లిడుకు రావడంతో ఆర్థిక ఇబ్బందులు అయితే మీద పడ్డాయి. అయితే భార్య తరచూ డబ్బులు అనేక అప్పులు చేసి ఆర్థికంగా భార్య వల్ల కొన్ని ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి అయితే భర్త సాయినాథ్ శర్మ ప్రతిసారి కూడా భార్యతో అయితే గొడవ పడుతూ వచ్చేవారు. అయితే పెళ్లికి వచ్చిన కుమార్తె పెళ్లి చేయాల్సి వచ్చింది. డబ్బులన్నీ ఇలా అయిపోతున్నాయి, దీనివల్ల కలిగే నష్టాలు ఉన్నాయి, ఇంకా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి భార్యతో ఘర్షణలు చేస్తుంది. ఇంట్లో ఎవరి నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో అయితే భర్త సహనం కోల్పోయి విచక్షణ రహితంగా భార్యపై అయితే 3 చోట్ల కత్తులతో దాడి చేసి చంపి పోలీసులకు అయితే లొంగిపోవడం అయితే జరిగింది. అంటే ఈ ఇష్యూకి సంబంధించి వాళ్ళ పాప ఏమన్నా అంటుందా? అంటే ఇప్పటికైతే కస్టడీలో అయితే భర్త సాయినాథ్ శర్మ అయితే పోలీసులు కస్టడీలో అవుతున్నారు. కూతురు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంది, వాంగ్మూలం ఇచ్చే కూడా రెడీ అయితే. తరచూ అంటే ఏం జరుగుతుంది ఇంట్లో, ఆర్థిక సమస్యలు ఏమున్నాయి అంటే, ఇంకా గొడవల కల కారణం ఏంది, భార్య పైన ఏమైనా అనుమానాలు ఏమన్నా వ్యక్తం చేస్తున్నారా సాయినాథ్ శర్మ, ఇంకా పలు కోణాల్లో అయితే విచారణ అయితే పోలీసులు చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు కూతురు వాంగ్మూలం అయితే కొంచెం అయితే అదే ఇంపార్టెంట్ గా తెలుస్తుంది. కూతురు వాంగ్మూలం ఏమిస్తుందో అనేది పోలీసులకి ఇంకా వాళ్ళు విచారణలు అయితే తేలాల్సింది. ఈ ఇష్యూకి సంబంధించి పోలీసులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నంద్యాల పట్టణంలో ఎన్జిఓస్ కాలనీలో ఓం శాంతి ధ్యాన కేంద్రం వెనకల శిరీష అనే ఆవిడ 45 years ఉంటుంది. ఆవిడ మర్డర్ అయింది. ఆవిడ కూతురే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఉదయం 7 గంటలకు. విషయం ఏమని చెప్తే వాళ్ళ భర్తనే హత్య చేసినాడని చెప్పేసి. కారణం ఏంది అని అడిగితే ఈమె ఏదో కొంచెం బయట ఎక్కువ తిరుగుతుంది, మాట్లాడుతుంది, ఇద్దరికి భార్యాభర్తలకు సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, దానివల్ల నిన్న రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్పినారు. రాత్రి సుమారుగా 1:30 గంటలకు బెడ్రూమ్లో గొంతు మీద ఛాతీ పైన పొడిచి చంపేసినారు. అది కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం.